ఎంత ఆలోచించాల్సిన విషయం అండి. బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే తల్లిదండ్రులు మంచి విశ్వాసాలు ఉండాలని మనకు అర్థమవుతుంది చూడండి. విశ్వాసులై ఉండాలని అర్థమవుతుంది చూడండి. కానీ ఈరోజు ఎవరంటే అలాంటి బాధ్యతగా ఉంటున్నారు. ముందాగే తండ్రి అనుకుంటాడు, నేను ఏదో పోయినలో నా జీవితం పోయింది లేదులా, నా బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటాడు. కానీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటనుకుంటున్నారు? మన నడతలను బట్టి మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది తల్లు అనుకుంటారు, సరేలే నేను ఎలా మాట్లాడితే ఏంటిలే. ఏమండి, బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు వారితో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడే ఉంటారు, బాధ్యత లేని వాళ్ళు ఉంటారు. ఏమండి, అత్తమామల్ని చూడని వారు ఉంటారు, అత్తమామల యోగక్షేమాలు పట్టించుకుని వారు ఉంటారు, తల్లిదండ్రులను ప్రేమించని వారు ఉంటారు. వీళ్ళు ఏమండి మేమేదో ఉన్నాములే, పిల్లలు మాత్రం బాగుండాలనుకుంటారు. అలాగెందుకు ఉంటారండి? ఒక సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన ప్రవర్తన బట్టే మన పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఈరోజు బిడ్డలు చదువుల్లో వెనకబడుతున్నారు. ఏమంటే జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకోవడంలో నష్టపోతున్నారు, సన్మార్గంలో నడిపించుకోలేకపోతున్నారు. బాధ్యత లేదు. ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటి అని అంటే తల్లిదండ్రుల లోపాలే. తల్లిదండ్రులు బిడ్డలకు ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి.